తెలంగాణ న్యూస్. నరేంద్ర మోదీ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాల జేఏసీ 2024 ఫిబ్రవరి 16న దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంద్ పిలుపును జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలను కోరారు. ఆర్మూర్ పట్టణంలో కాలనీ ఐఎఫ్టియు ఆఫీసులో 29 జనవరి 2024న పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. మోదీ ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించి భారతదేశ లౌకిక తత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ఆర్ఎస్ఎస్ ఆదేశాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. దేశాన్ని అప్పుల కొంపగా మార్చి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తెచ్చి రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను అమలు కోసం దొడ్డిదారిన ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 140 కోట్ల జనాభా గల భారతదేశంలో ప్రజల మౌలిక సమస్యలను విస్మరించి ప్రజల భవిష్యత్తును పక్కకు పెట్టి మత విద్వేషాలను సృష్టిస్తూ పాజిటివ్ విధానాలను అవలంబిస్తున్నారని ఆయన అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తూ కార్పొరేట్ అధిపతులు ఆదాని అంబానీలకు అప్పచెప్పే కుట్రలు చేస్తున్నాయని దాసు తెలిపారు. రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె, అదేవిధంగా గ్రామీణ బంద్కు కార్మిక సంఘాల జేఏసీ మరియు ఎస్కేఎంఎస్ వారు పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు విస్మరించి ఇవాళ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు. అట్లాగే రైతుని బలిపీఠం ఎక్కించిండు. భారత వ్యవసాయ రంగాన్ని మొత్తం ఆదాని అంబానీలకు అప్పచెప్పే కుట్ర చేస్తా ఉండు. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పటికీ కూడా మళ్ళీ దొడ్డిదారిన ఏ విధంగా ఈ నల్ల చట్టాలు అమలు చేయాలని చెప్పి కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా సర్కార్ చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ ఫిబ్రవరి 16 నాడు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు రైతులు పాల్గొనాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇవాళ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మిగులు భూములన్నీ కూడా పేదలకు ఇవ్వాలని చెప్పి, వ్యవసాయ రంగాన్ని ఆదుకునే విధంగా తగు చర్యలు చేపట్టాలని, అట్లాగే నరేంద్ర మోడీ ప్రతి సంవత్సరం 2 కోట్ల కొనుగోలు ఇస్తారని చెప్పి దాన్ని వెంటనే ఇచ్చి వాళ్ళకు యూత్కు ఉపాధి కల్పించాలని చెప్పి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పిఎఫ్, ఈఎస్ఐ చట్టాలు వర్తింపజేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ డెమోక్రసీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంయుక్త కిసాన్ మోర్చా కానీ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో ఇలా ప్రజలు, కార్మికులు, రైతులు పెద్ద ఎత్తున ఈ ఫిబ్రవరి 16న ఈ సమ్మెలో గ్రామీణ బంద్లో పాల్గొనాలని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.